దేవ గురుతెరుగుతూ వీటన్నిటికీ దేవ ఆధారం మీరై ఉన్నారని గురుతెరుగులాగున మమ్మల్ని బలపరుస్తూ నడిపించమని ప్రార్థిస్తూ ఇటు ఆరాధన అంతయు నాయన మీకు మహిమకరంగా జరిగిస్తున్న దేవ, ఇకను ఈ వాక్య పరిచయ ద్వారా మా హృదయాలను మీరు సరిదిద్దుమని, ఇవ్వటంలో దేవా మేము ఇంకా ఉత్సాహంతో ఇయ్యటానికి మమ్మల్ని బలపరుస్తూ నడిపించమని ప్రార్థిస్తూ ఉండగా, మీ వాక్యాన్ని దేవా సంఘంతో పంచుకోబోతూ ఉండగా మీరు మాట్లాడించండి. మీ చేతిలో మీ నోటికి పూరగా వాడుకొని మీరు నిలబెట్టి మీరు మహిమ పొందమని మీ చెంతకు వస్తూ ఉండగా మీ రెక్కలతో కప్పి మిమ్మల్ని మీరు దేవా మహిమపరుచుకుంటూ ప్రత్యక్షతను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ కృతజ్ఞత అర్పణల పండుగ ఆరాధనలో మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించటకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యంను బట్టి మొదట ఆ దేవునికి నిండు వందనాలు సమర్పిస్తూ ఇటు ప్రార్థనకు విచ్చేసిన సంఘమంతటికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నిండు శుభములు తెలియజేస్తూ ఇటు ఆరాధన కొరకు చక్కటి ఏర్పాట్లను చేసిన మన స్టీవెన్ జాక్ గారికి, యూత్ సెక్రటరీ ప్రమోద్, తనకు సహకరించిన వారందరికీ, స్త్రీల మైత్రి వారందరికీ సంఘమంతటి పక్షంగా మీ అందరికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభు మీకు తోడైండును కాక, ఆమేన్. ఈ దినం దేవుని మాటల్ని మనం కృతజ్ఞత అర్పణల పండుగ ధ్యానిస్తూ ఉండగా, ఇవ్వటం అనే కాన్సెప్ట్ని మనం ఆలోచిస్తే కనుక చాలా సందర్భంలో చిన్నప్పటి నుంచి కూడా మనకు కానుకలు ఇవ్వటం మనకి ఒకవేళ క్రైస్తవ విశ్వాసంలో ఉంటే కనుక చిన్నప్పటి నుంచే మనకు నేర్పిస్తారు. మనం చర్చిలో సర్వీస్ కాగానే కలెక్షన్ వేయాలి అని. అయితే వేయటం మనందరికీ అలవాటు ఉంది, కానీ బాగా ఆలోచించండి, దేవునికి ఎందుకు ఇస్తాం? నేను చెప్తా దేవునికి ఎందుకు ఇస్తాం అనే దగ్గర అంటే నాకు తెలిసి, అంటే మీకుంది అని అనటం లేదు, కానీ 100లో 99% మందికి ఉండే ఆలోచన ఏంటో తెలుసా? దేవునికి ఇస్తే మీరు చెప్పాలి, ఇస్తే రిటర్న్ ఇస్తాడు. మనకున్న ఇంకొక ఆలోచన, ఇంకో అడుగు ముందుకేసి ఏం చెప్పొచ్చు తెలుసా? రిటర్న్ ఇచ్చేటప్పుడు ఇచ్చిందే ఇయ్యడు, ఎంత ఇస్తాడు? ఇంట్రెస్ట్ కల్పిస్తాడు. బేసిక్గా మన ఆలోచన దేవునికి ఎందుకు ఇయ్యాలయ్యా అంటే మనకున్న ఆలోచన ఏంటో తెలుసా? ఆయనకి ఇస్తే మళ్ళీ తిరిగి ఇస్తాడు. నేను అంటున్నా, ఒకవేళ తిరిగి ఇయ్యను అని దేవుడు అంటే కనుక, బాగా ఆలోచించండి, మీరు నా కానుకలు సమర్పిస్తున్నారు కదా, మీరు ఇచ్చినాన్ని నేను స్వీకరించి నేను రిటర్న్ మీకు ఇవ్వను అంటే మీరు ఎంతమంది దేవుని కానుకలు వేస్తారు? మనము కానుకలు అనేటప్పుడు వాడే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నాకు ఇచ్చి శోధించుడి అని ఉంటుంది మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో కదా. నాకు ఇచ్చి శోధించుడి అనే కాన్సెప్ట్ లేదా ఆ వచనాన్ని మనం ఎట్లా అర్థం చేసుకున్నామంటే, ఓహో మనం దేవునికి ఇస్తే దేవుడి ఇంట్రెస్ట్తో పాటు రిటర్న్ మనకి దీవిస్తాడు. సో మనం ఇవ్వటంలో ఎలా తయారయ్యామయ్యా అంటే రిటర్న్ వస్తుంది కాబట్టి ఇచ్చినాం కదా. రిటర్న్ రాదంటే, నా ఆలోచన ఏంటంటే రిటర్న్ రాదు అని తెలిసినాక ఎంతమంది ఇస్తారు అంటే? బాగా చెప్పండి, ఇన్ని రోజులు నువ్వు ఇచ్చింది స్వార్థంతోనా, దేవుడు చేసిన మేళ్లతోనా? అవునా? నాకు తిరుగు ఇస్తాడు అనేది స్వార్థం. ఇవ్వకపోయినా పర్లేదు, దేవుడు చాలా మేలు చేసిండు, ఆ మేలును బట్టి నేను ఇస్తా అనేది దేవుడిని గుర్తించి
ఇచ్చే విధానం. ఎవరన్నా మనకు మేలు చేస్తే ఇమ్మీడియట్గా మన నోటి నుంచి వచ్చే మాట ఏంటి చెప్పండి? థ్యాంక్స్. అబ్బా చాలా మంచి సహాయం చేసినావు, వందనాలండి అంటాం. మరి దేవుడు ఎన్ని మేలు చేస్తే దేవునికి ఎట్లా థ్యాంక్స్ చెప్తావు? ఇవ్వటం అనేది క్రైస్తవ విశ్వాసంలో ఎక్కడి నుంచి నేర్చుకుంటామో తెలుసా? దేవుని నుంచి. అసలు ఇవ్వటం అనేది దేవుడే చేయటం ప్రారంభించాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజల జీవితంలో దేవుడు కోరుకుంది ఏంటయ్యా అంటే, నేను ఇవ్వటం ఏ విధంగా ఇచ్చానో నన్ను విశ్వసించిన ప్రజలు కూడా ఇవ్వటం నేర్చుకోవాలి. మనం దేవునికి ఇస్తున్నామంటే దేవునికి ఏమైనా తక్కువైందా? మీరు చెప్పండి. ఒకవేళ నేను 10 రూపాయలు కానుక వేయకపోతే దేవుడు ఏమైనా బీదోడవుతాడా? దేవుడు అక్కర్లు ఏమైనా తీరకుండా ఉంటాయా? మరి దేవుడికి అవసరమా మనం ఇవ్వటం? కాదు. ఇవ్వటం అనేది ఆ దేవాది దేవుడి దగ్గర నుంచి నేర్చుకున్నాం మనం. ఎంతగా అంటే మీరు ఆది కాండం నుంచి దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మీరు గమనించుకుంటూ వస్తే గనక ఆయన సర్వ సృష్టిని చేసిండు. ఎవరు చేసిరు? దేవుడు చేసిండు. కానీ ఎవరికి ఇచ్చిండు? మనకి. ఎవరికి ఇచ్చిండు? మనకు. మీరు బాగా ఆలోచించండి. ఆ ఆది కాండం మొదటి అధ్యాయాన్ని మీరు ఉన్న 30 వచనాలు 31 వచనాలు మీరు జాగ్రత్తగా చదివితే మానవుని ఎప్పుడు చేసిండు దేవుడు? అన్ని కలగజేసి 6వ రోజు చేస్తాడు దేవుడు, అవునా? మరి మిగతా 6 రోజులు ఏం జరిగింది? లేదా 5 రోజులు ఏం జరిగింది అంటే సూర్యుడు, చంద్రుడు, పక్షులు, జలాలు, అవునా? ఇవన్నీ కలిగిన తర్వాత లాస్ట్కి ఎందుకు మానవుడు వచ్చిండు? అనుభవించాలి. ఎందుకో తెలుసా? ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి నాకు ఏ లోటు లేదు అని బాధపడొద్దు. అయ్యో నాకు ఈ కొరత ఉంది, నేను ఎక్కడికి పోవాలి అని ఆలోచించొద్దు. కాబట్టి దేవుడు తాను చేసిందంతా ఆయన తినటానికో ఆయన అనుభవించడానికో కాదు. అందుకే ఈ మాట చూడండి, ఆది కాండం మొదటి అధ్యాయము బహుశా 29వ వచనాన్ని మీరు చదివితే గనక ఈ మాటలు మనం చదువుతాం. 29వ వచనాన్ని. ఇదిగో విత్తనమునిచ్చు ప్రతి చెట్టును విత్తనమునిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును ఎవరికి? బాగా వినండి, ఎవరికి? మీకు ఇచ్చి ఉన్నాను. ఎందుకు ఇవ్వాలి? అనుభవించాలి. కానీ ఎందుకు ఇవ్వాలి? చేసిందేమో ఆయన, అనుభవించాల్సింది ఎవరు? ఇప్పుడు మనం అంటాం కదా, నా డబ్బు నా ఇష్టం, నేను సంపాదించిన, నేను కష్టపడ్డా. మరి సర్వ సృష్టిని చేసిన దేవుడు నీకెందుకు ఇవ్వాలి? అర్థమైందా? చేసింది ఆయన, అనుభవించాల్సింది ఆయన. కానీ ఆయన ఏమంటుండో తెలుసా? నేను మీకు ఇచ్చుచున్నాను అంటే ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవ్వటం అనేది ఇప్పుడు నువ్వు నేను నేర్చుకుంది కాదు, నువ్వు నేను పుట్టించింది కాదు. దేవుడు తాను చేసిన లేదా ఆయన చేసిన ఈ సమస్త కార్యములలో మనకేం నేర్పిస్తుండయ్యా అంటే, దేవుడు తన దగ్గర ఉన్నదంతా తన మానవులకు తన స్వరూపంలో ఉన్నవానికి ఇవ్వటం నేర్చుకుంటూ, ఎంతగా అంటే సర్వ సృష్టే కాదు, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేసిండు మన కొరకు. అర్థమైందా మీకు? ఆయన చేసిందే కాదు, ఆయన దగ్గర ఉన్న ప్రాణాన్ని కూడా మన కొరకే ఇచ్చేసి. అందుకే క్రైస్తవులు లేదా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు నేర్చుకోవాల్సింది ఏంటిదయ్యా అంటే గివింగ్, ఇవ్వటం నేర్చుకోవాలి మనం. ఎందుకు ఇవ్వాలి అని అడిగే చాలా మందికి నేను చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? ఈ క్వశ్చన్ ఎవరు వేస్తారయ్యా అంటే ప్రేమ లేనోడు వేస్తాడు ఈ మాట. దేవుడు అంటే మీరేమన్నా అనుకోండి, మీకు పిల్లలు పుట్టినారు అంటే బాబు పిల్లలు ఉంటే నేను నీకు ఎందుకు 10 రూపాయలు ఇవ్వాలని ఇప్పుడు అన్నావా? మీ బాబుని మీ పాపని అంటవా? అనవు. ఇప్పుడు అన్నారా? నేను నీకు ఎందుకు ఇవ్వాలి, నేను సంపాదించుకున్నా, నేను కష్టపడ్డా, నేను ఎలాంటి ఉద్యోగం పైన నీకెందుకు ఇస్తారా 10 రూపాయలు అంటవా? ఎందుకు అనవు? నీ బిడ్డలంటే నీకు ప్రేమ.
సో దేవుడు మానవులకు ఎందుకు ఇచ్చిండయ్యా అంటే, మానవులంటే దేవునికి అపారమైన ప్రేమ. అందుకే ఆయన చేసిన సర్వ సృష్టిని మనకిచ్చేసినాడు, తన దగ్గర ఉన్న ప్రాణాన్ని మనకిచ్చేసినాడు. ఇప్పుడు ఇన్ని అనుభవిస్తున్న మానవుడు ఏమంటుండో తెలుసా? నేను నీకెందుకు ఇవ్వాలి? నేను విత్తనం విత్తి, పొలం దున్ని, నారేసి, నీరు పెట్టి, 4 నెలలు కాపాడుకొని, కోతులు రాకుండా, నెమలు రాకుండా ఇంత కష్టపడి ధాన్యాన్ని ఎండబెట్టి కొని ఇన్ని చేస్తే మళ్ళా నేను దేవునికి ఎందుకు ఇవ్వాలి అనే స్వార్థం ఎందుకు వచ్చిందయ్యా అంటే, మానవుడు అనుభవించటం నేర్చుకున్న తర్వాత దేవుణ్ణి గుర్తించటం మానేసింది. ఇచ్చిన వాణ్ణి థ్యాంక్స్ చెప్పటం మర్చిపోయాడు. మీరు బాగా ఆలోచించండి. నువ్వు విత్తేటప్పుడు ఎన్ని విత్తనాలు విత్తుతావు? కొన్ని అనుకుందాం, ఒక వరి దానికి ఒక గింజ విత్తితే ఒకటే గింజ వచ్చిందా? మీరు ఆలోచించండి. ఒక విత్తనం నువ్వు భూమిలో నాటితే ఒక విత్తనం ఒక ఫలం వచ్చిందా? దానికి రాదు కదా. నువ్వు నాటేది ఒక గింజ యాపిల్, ఒక యాపిల్ గింజ అనుకుందాం, కానీ ఎన్ని ఫలాలు వస్తాయి? మన లెక్క ప్రకారం ఎన్ని రావాలి? అంటే దేవుడు నీ పట్ల ఎంత అపారమైన ప్రేమ చూపించిండో చూసిరా. నువ్వు విత్తేది కేవలం విత్తనమే, కానీ ఆ విత్తనాన్ని వృక్షముగా, ఫలముగా మార్చే దేవునికి ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పినావా? ఆ ప్రేమను ఎప్పుడన్నా క్రియల్లో కనపరిచినవా? అది నీ జీవితంలో ఎప్పుడు నువ్వు ఆలోచించాల్సిన విషయం. ఇవ్వటం దేవుడు తన వ్యక్తిత్వాన్ని కనపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ప్రేమించిన తన ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజల్లో 7 పండుగలు ఉంటాయి. 7 పండుగలు పస్కా పండుగతో స్టార్ట్ అయ్యి పులిని రొట్టెల పండుగలతో కొనసాగి 3వది ఏంటో తెలుసా? ప్రథమ ఫలముల పండుగ. ఏం చేస్తారయ్యా ఆ రోజు అంటే, నీవు ఖచ్చితంగా నీకు దేవుడు ఇచ్చిన నీ పాడి పంటల్ని, పశువుల్ని, సమస్తమును, ఈ ప్రథమ ఫలాలన్నీ ఎక్కడికి తీసుకొని రావాలో తెలుసా? నీ దేవుని సన్నిధానానికి. వాక్యం అంటది, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలములోకి తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చిన వాటన్నిటిని బట్టి దేవునికి సమర్పిస్తూ, దేవా ఇవన్నీ నువ్విచ్చినవు అని చెప్పాలి దేవునికి. ఎవరిచ్చినారు? దేవుడిచ్చి. మనము ఏమనుకుంటున్నామంటే, దేవుడు నాకు ఇస్తే, మనం ఏమంటాం చెప్పండి, నాకు ఇస్తే నేను ఇస్తా అనేది మన కాన్సెప్ట్. కానీ వాక్యం ఏమంటాం తెలుసా? ఇస్తే ఇవ్వడం కాదు, ఆయన చాలా ఇచ్చిండు. ఆయన ఇచ్చినందుకు ఇవ్వాలి తప్ప నువ్విస్తే నేను ఇస్తా అనేది వ్యాపారం అవుతుంది. షాప్కి పోయి 10 రూపాయలు ఇస్తే వాడేమి ఇస్తాడు? ఏదన్నా వస్తువు, కుర్కురేనో, లేసో, థమ్స్అప్ ఇస్తాడు కదా. ఇప్పుడు దేవుని దగ్గర కూడా అంతేనా? ఆయనతో ఏమైనా బిజినెస్ మనం చేసేది కాదు కదా. సో దేవుని దగ్గర చేసేది బిజినెస్ కాదు, దేవునికి చెప్పేది కృతజ్ఞత. అందుకే కృతజ్ఞత అన్నప్పుడు నువ్వు తిరిగి ఆశించేది కృతజ్ఞత కాదు. నేను ఇస్తే దేవుడు ఇస్తాడు అనేది కృతజ్ఞత కానుక కాదు, అది స్వార్థంతో కూడుకున్న కానుక. కృతజ్ఞత అంటే, ఏమొద్దు దేవా, నువ్వు బాగా ఇచ్చినావు, బాగా దీవించినావు, నువ్వు ఇచ్చిన దాంట్లోనే నేను నీకు కొంత ఇస్తున్నా, అంతే ఇస్తలే నీకు మళ్ళా నేను. అందుకే దేవుడు అంత అడగలే. ఈరోజు మనం దశభాగం గురించి మాట్లాడతలే, గుర్తుపెట్టుకోండి సరేనా. ప్రథమ ఫలముల కృతజ్ఞత అర్పణల గురించి మాట్లాడుతున్నాం మనం. ఆ అర్పణ ఇచ్చే విధానంలో దేవుడు మనల్ని బట్టి ఆయన ఏ విధంగా మన జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక ఒకసారి ఈ మాట చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు చదివితే ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. ఒకసారి 23వ అధ్యాయము 23వ వచనాన్ని, మత్తయి సువార్త. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు జాగ్రత్తగా, మీరు
దీనాలు ఎట్లా పుదీనాలోను సోపులోను సోపులోను జీలకర్రలోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ఆ, ధర్మశాస్త్రంలో ప్రధానమైన చాలు అక్కడ దాకా కాదండి. అంటే మన తర్వాత అది అంశం కాదు, కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను మీరు ఏం చేసినో తెలుసా, దేవునికి దశమభాగం చెల్లించు. కృతజ్ఞత చెప్తున్నారు. అయితే చాలా బాగుంది ఆ కంటిన్యూషన్ లో ఆ వచ్చిన పెయింటింగ్ తెలుసా, వాటిని మానక వీటిని చేయవలసి, ఏటిని మానొద్దు, దశమభాగం ఇచ్చేయడం ఇయ్యటం ఎప్పటికీ మానొద్దు. మానొద్దు. నేను కృతజ్ఞత పాటలు పాడుతున్నా, దేవుని వాక్యం చదువుతున్నా, ప్రార్థిస్తున్నా, మంచిదే. అది దేవుడు ఏమిటి తెలుసా, వాటిని మానక వీటిని కూడా చేయవలసింది. ఇప్పుడు మనం ఏం చేసినామంటే అది మానేసినాము, ఇవన్నీ చేస్తా ఉన్నాం. కానీ వాక్యం తెలుసా, వాటిని ఎప్పటికీ కూడా మానొద్దు. మానొద్దు. ఇది ఎవరు చెప్పిన మాటనో తెలుసా, స్వయాన యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు స్వయాన తన నోటి నుంచి చెప్పిన మాట. ఏం మానొద్దు? ఇవ్వటం అనేది మానొద్దు. ఇవ్వటం దైవ లక్షణం, గుర్తుపెట్టుకోండి. ఇవ్వటం అనేది దైవ లక్షణం. తనకు తాను వాక్యంను చదివి తెలుసుకొని ఇవ్వటం నేర్చుకున్నవాడు వాడు దైవికమైన మనిషి అని అర్థం. ఒకరు చెప్తేనో ఒకరిని చూసి మారితేనేమో వాడు మార్పు చెందినవాడని అర్థం. ఎంత చెప్పినా ఇయ్యకపోతే వాడినేమో ఏమనొచ్చు? చెప్పకుండానే ఇచ్చేదేమో దేవుడి లక్షణం, చెప్పిన తర్వాత ఇచ్చేదేమో మానవ లక్షణము. ఇక చెప్పకుండా ఇయ్యకపోతే ఏమనొచ్చు? లాస్ట్ మిగిలింది ఏంటిది? దయ్యం లక్షణం. ఇప్పుడు ఈ మూడిట్లో మనం ఎక్కడున్నాం? అది మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు దేవుని మందిర నిర్మాణం జరిగేటప్పుడు దావీదు ఏమంటాడో తెలుసా, దేవా నీ మందిరం కొరకు శ్రేష్టమైన బంగారం, వెండి, ఇత్తడి అన్నీ నేను నీ సన్నిధానం కొరకు నేను తీసుకొని వస్తా. ఏం తీసుకొచ్చిండో తెలుసా, విలువైనవి, శ్రేష్టమైనవి. మనం తెచ్చేది, మనం తీసుకొచ్చేది దేవునికి. మనం ఎప్పుడు ఏమనుకుంటామో తెలుసా, దేవునికి ఎంత ఇస్తున్నామో ముఖ్యం కాదు, కానీ ఎట్లిస్తున్నామో ముఖ్యం. కానీ నేనేమంటా తెలుసా, ఎట్లిచ్చినావో ముఖ్యమే కాదనా, కానీ ఎంత ఇచ్చినావో కూడా ఎవరు చూస్తారో తెలుసా, దేవుడు చూస్తాడు. నేను అది కూడా చెప్తాను, రెండింటిని ఈరోజు కవర్ చేస్తా వాక్యంలో. మనం ఎట్లిస్తున్నామో అని ఆలోచించి మీరు ఇవ్వటంలో చాలా తక్కువ ఇవ్వటం స్టార్ట్ చేస్తాం. మీకు తెలుసా, కాల్గేట్ అనే టూత్ పేస్ట్ వాడుతుందా? టూత్ పేస్ట్ పనులు తోమే అలవాటు ఉంది కదా, కోల్గేట్ వాడతారు కదా. ఆయన దేవుడికి ఎంత ఇస్తాడో తెలుసా, 99%. తన సంపాదనలో 90% దైవ పరిచర్య కొరకు వాడతాడంట ఆయన. 90%. అంటే దేవుడు ఏమన్నది ఎంత? 10. ఆయన ఇచ్చింది, ఆయన పెట్టుకుంది ఎంత? 10 ఉంచుకుంటాం. మనం ఎంత పెట్టుకుంటాం? అప్పుడప్పుడు కానుకలు లెక్క పెట్టేటప్పుడు అయ్యారు చూసినావా ఎలాంటి నోట్ వేసి రోజు చూపిస్తున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా, అది 4 చినుకులు చినిగి, మీకు పచ్చిగా చెప్పాలంటే ఎక్కడ సైలెంట్ నోట్ ఎక్కడ చెల్లుతుంది తెలుసా? చర్చిలో, గుడిలో. ఎవరు తీసుకోవడం అని, కానీ ఎవరు తీసుకుంటారు తెలుసా? మనము డిమానిటైజేషన్ అంటే నోట్లు రద్దయినాక అందరు ఎక్కడ తీసుకొచ్చినో తెలుసా? బ్యాంక్ వాళ్ళు ఏం చేసినో తెలుసా? మందిరంలోకి వచ్చినాయి, ట్రస్ట్కి వచ్చినాయి, బ్యాంక్ యాక్సెప్ట్ చేసింది. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ బ్లాక్ మనీ అనేది ఏమి ఉండదు కదా ట్రస్ట్ అన్నప్పుడు. సో ఈ నల్ల డబ్బు అంతా తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారో తెలుసా ఆ రోజు? ఎందుకు? ఎక్కడ చెల్లకపోయినా ఎక్కడ చెల్లుతుంది ఇప్పుడు నీ కానుక అంటే దేవుడు అంత దీన స్థితిలోకి నీ జీవితంలో దేవుని చూస్తా ఉన్నాను ప్రతిరోజు. ఒక దగ్గర ఏమిటో తెలుసా, నీ మనస్సు మదించి దేవుని మర్చిపోతావేమో, జాగ్రత్త. ఆయన ఎన్నెన్ని మేలు చేసిండు. అందుకే మనం చదివిన కీర్తనలు ఏముందో తెలుసా, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన
మందిరంలో గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడించు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. గుమ్మం ఎక్కడ, ఆవరణం ఎక్కడ? గుమ్మం ఏడుంటది, ఆవరణం మన చుట్టూ. ఇప్పుడు దేవుని మందిరానికి రావటప్పుడు ఏమంటుండో తెలుసా? కృతజ్ఞత అర్పణతోని రా దేవుని దగ్గరికి. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం చదువుతాడు తెలుసా? ఏ వ్యక్తి వట్టి చేతులతో నా సన్నిధిలో కనబడొద్దు అంటాడు దేవుడు. అంటే ఏమి కృతజ్ఞత అర్పణ లేకుండా దేవుని దగ్గరికి ఎప్పుడు కూడా రాకండి అన్నాడు దేవుడు తన ప్రజలకి. అంటే కృతజ్ఞత ఎందుకు? దేవుడు చేసిన మేలను గుర్తించటం. అయ్యా నువ్వు ఇచ్చినవు నీకంటే ఎక్కువేమీ కాదు ఇది అని అనగలిగిన వాడే దేవునికి కృతజ్ఞత సమర్పించగలడు. మీరు బాగా ఆలోచించండి. యోబు అందరికంటే ధనవంతుడు కదా, చాలా ధనవంతుడు యోబు. అయితే అన్నీ పోయినాయి. అర్థమైందా? అన్నీ పోయినాయి. భార్య భర్త ఇద్దరే మిగిలినారు. ఇక నాకు తెలిసి నేను అనుకుంటా ఒంటి మీద ఉన్న ఒక బట్ట మిగిలింది ఆయనకు అంతే వేసుకోవటానికి. ఆ స్థితిలో ఏమంటుండో తెలుసా? దేవుడిచ్చిండు, దేవుడు చేసుకుంటూ మధ్యలో నేనో అడగటానికి అంటామా మనం ఆ మాట? పంట అంటే అట్లా జరగొద్దని కోరుకుంటున్నాను. నష్టం వచ్చింది అనుకోండి, ఆ మాట అంటారా? నేను ఎంత కష్టపడ్డా దేవుడు ఎట్లా చేస్తాడు అనుకోలే. ఆయన దీన స్థితిలో ఎవరిని గుర్తించిండో తెలుసా? దేవుడిని తన జీవితంలో అన్నిటికంటే ఎక్కువ గుర్తించగలిగాడు. సాతాను ఏమంటావు తెలుసా? అయ్యా యోబు ఎందుకు భక్తిపరుడో తెలుసా? నువ్వు అన్నీ ఉన్నాయ్యా. ఇప్పుడు మనం ఎందుకు భక్తిపరులమో తెలుసా? దుబాయ్లో ఉద్యోగం ఉంది, ఇంటికాడ మంచి ఇల్లు ఉంది, ఇక్కడ ఉద్యోగం ఉంది, పిల్లలు మంచిగా హాస్టల్లో చదువుకుంటున్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని బట్టి ఏమొచ్చింది? భక్తి వచ్చింది. కానీ యోబు భక్తి ఆయన దగ్గర ఉన్నదాన్ని బట్టి రాలే. సాతాన్ అన్నది అన్ని ఇచ్చినావు కాబట్టి అయ్యా ఎవడన్నాడు భక్తిగా? ఒకసారి తీసేసి చూడు యోబు భక్తి ఎందుకు అర్థమవుతుంది అంటే దేవుడు అన్నాడు నీ ఇష్టం వచ్చింది చెయ్యి, ఓ ప్రాణం మాత్రం నీ చేతిలో లేదు, నీకు నచ్చింది చేసుకోకు అని పంపిస్తే సాతాను ఏ ప్రశ్న అయితే వేసిండో ఆ ప్రశ్నకు జవాబుగా అన్ని తీసేసి, ఎంత అంటే తనకున్న బిడ్డలు కూడా చనిపోయినారు. ఆ స్థితిలో ఏమంటుండో తెలుసా? నా దేవుని కంటే నాకు ఇంకొకటి ఏది ఎక్కువ కాదు. నేను చెప్తారన్నమాట. దేవునికి ఇచ్చేటప్పుడు ఏ కానుకన్నా ఇచ్చి, దేవా ఇది నువ్వు ఇచ్చినావు, నీ ద్వారా కలిగింది నాకు, నీకంటే ఎక్కువ ఏది కాదయ్యా, ఇగో నీ దాంట్లోంచి నీ కొంచెం ఇస్తున్నా, నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు ఇచ్చినవు దేవా అందుకు చాలు అంటమా? అన ప్రతి సంవత్సరం ప్రార్థన ఏందయ్యా అంటే, దేవా ఈ జీతం సరిపోతలేదు, దీన్ని ఎక్కువ చేయి. 10ని 15 చేస్తాడు దేవుడు ప్రేమించి. ఆయన దయగలుడు కదా, ఆయన మంచోడు కదా, చేస్తాడు. 15 అయినాక మళ్ళీ ఏం ప్రార్థన అయితే తెలుసా? దేవా ఖర్చులు కూడా పెరిగినాయి, నూనె డబ్బా పెరిగింది, కారం పెరిగింది, కాబట్టి దేవా 15 సరిపోతలే, పిల్లలు పెద్దగా అవుతున్నారు, షాపింగ్లు ఎక్కువైనాయి, 15 ఏం చేస్తావు తెలుసా? దేవా ఏమనుకోకుండా 20 చేయి. సరే దేవుడు బాగా ప్రేమించాడు కదా అని మీకు 20 చేసినాక మళ్ళీ కొన్ని రోజులు ఆగానే మళ్ళీ ఏం ప్రార్థన స్టార్ట్ అవుతుంది తెలుసా? దేవా బాగా ఇచ్చినావు, వందనాలయ్యా, ఇగో 20 నీకేమన్నా డబ్బు పెరుగుతుంటే ఏం పెరగాలో తెలుసా? యాక్చువల్గా ఇవ్వటం పెరగాలి, కానీ ఏం పెరిగిందో తెలుసా? ఏం పెరిగింది? నీ దీవెన గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత అనుభవించినవో అది కాదు, నువ్వు ఎంత ఇచ్చినవో అది నువ్వు దీవించబడ్డవడానికి సూచన. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు ఇంతకు ముందుకు ఎంత ఇచ్చినారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? అర్థమైందా? లేకపోతే ఇంతకు ముందుకు మీ దగ్గర ఎంత ఉంది, అప్పుడు ఎంత ఇచ్చినాం, ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఇస్తున్నాం?
అంటే ఆలోచించండి, అన్ని పెరిగినాయి కదా, కానీ కానుకలు ఎప్పుడన్నా పెరిగినాయా? అప్పుడు వేసే 10 రూపాయలే, అప్పుడు 1000 రూపాయలు జీతం ఉంటే 10 రూపాయలు వేసినావు, ఇప్పుడు 5000 అయినా ఎంత వేసినావో తెలుసా? 10 రూపాయలు. కానీ ఎంత వేయాలి? నేను దశభాగం అంటలే, గుర్తుపెట్టుకోండి, నేను దశభాగం గురించి మాట్లాడతలే. నీ జీతాన్ని దేవుడు ఇంక్రీజ్ చేసినప్పుడు నీ ఇవ్వటం కూడా ఇంక్రీజ్ కాదు. కానీ అయిందా? కాలే. దేవుడు బాగా దీవించిండని అన్ని కొనుక్కున్నాం, అన్ని అనుభవిస్తున్నాం, కానీ ఏం మర్చిపోయినావో తెలుసా? ఇవ్వడం ఇవ్వటాన్ని ఇంక్రీజ్ చేయటం మర్చిపోయాం. అందుకే మన జీవితం ఇంకా ఎన్నున్నా సరిపోవట్లేదు మనకి. నేనేమంటానో తెలుసా? ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఉండాల్సింది మన దగ్గరనే ఉంటుంది. ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఉన్నది కూడా ఎట్లా పోతుందంటే నాకు తెలియదు. డాక్టర్కి పెట్టొచ్చు, అనవసరమైన ఖర్చులు పెట్టొచ్చు, మనం చాలా ఎట్లా పోతుందో అర్థమే కాదు గారు. కానీ నెల తిరిగిందంటే మళ్ళీ లాస్ట్కి సున్నా. ఎటు పోతుందో అర్థం కాదు. ఎటు పోతుందో ఎందుకు అర్థం కాదయ్యా అంటే, ఎటు ఇయ్యాలో అటు ఇయ్యలే, ఎక్కడ ఇయ్యాలో అక్కడ ఇయ్యలేదు. అందుకే ఎక్కడెక్కడ ఇయ్యొద్దో అక్కడక్కడ అందించుకుంటా వచ్చేసినాము. దాన్నే అంటాము, దేవుడు దీనిచ్చిన దానికి మనకు తృప్తి లేదు. ఇవ్వటంలో ఎప్పుడు వెనకాడకండి దయచేసి. నీకు ఇవ్వటం యొక్క విలువ, ఒకవేళ దేవుడు ఇచ్చిన దాని విలువ నీకు తెలియకపోతే హాస్పిటల్ పోయి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ మాట. ఎవరికి తెలుసా? ఐసీయూలో బెడ్ వండుకొని ఆక్సిజన్ కొనుక్కునేటోనికి అర్థమవుతుంది. ఏంటో తెలుసా? గత కొన్ని సంవత్సరాలు ఫ్రీగా పీల్చుకున్నా నేను ఆక్సిజన్. ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద ఏం చేసినా తెలుసా? గాలిని కొనుక్కున్నాం. కానీ దేవుడికి ఇన్ని సంవత్సరాలు నీకు ఉచితంగా ఇచ్చినవని. నువ్వు కట్టుకునే బట్ట దగ్గర నుంచి నువ్వు సమాధయ్యే నేల వరకు దేవుడు నీకు ఫ్రీగా ఇచ్చిండు, గుర్తుపెట్టుకో. ఇవన్నీ తీసుకొని లాస్ట్కి ఏమన్నావు తెలుసా? నేను దేవునికి ఎందుకు ఇవ్వాలి అంటే నేనేమన్నాలో తెలుసా? ఈరోజు నేను ఇన్ని ఇచ్చినాక నీ పక్కోడు కృతజ్ఞతకు చెప్పకపోతే నువ్వేమంటావు తెలుసా? వాడిని దీనికి ఎన్ని చేసినా వేస్ట్. మరి దేవుడు ఆ మాట అంటే ఏమనుభవిస్తాం మనం ఈరోజు? ఏం పొందుకుంటాం మనం ఈరోజు? అందుకే నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్పే విధానం, దేవుడు నీకు చేసిన మేళ్ళని గుర్తు చేసుకో. ఆయన తిరిగి ఇస్తాడు అని కాదు, ఆయన ఎంత చేసిండో ముందు అది ఆలోచించు. అందుకే చూడండి, మనం చదివిన ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చదివి కిందికి మనం చూద్దాం. జాగ్రత్త వినండి. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్నా అన్నిటిలోను ప్రథమ ఫలములను తీసుకొని నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి, యెహోవా మన పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిన నేను వచ్చి ఉన్నాను. బాగా వినండి, ఆ 3 వచనాల్లో మీకు ఏమేమి అర్థమైందో తెలుసా? మీరు బాగా వినండి, ఏమంటుందో తెలుసా? దేవుడు, నేను మీకు ఈ భూమిని స్వాస్థ్యంగా నేను ఇచ్చిన అంటే నీది కాదు. ఈ 2వ వచనం తెలుసా? నేను నీకు ఇచ్చుచున్న భూఫలములు అన్నిటిలో. ఎవరిచ్చిన నీకు భూఫలాలన్నీ? దేవుడే. ఈ భూమి ఆయనే ఇచ్చిండు, ఈ ఫలాలు కూడా ఆయనే ఇచ్చిండు. ఇప్పుడు అన్ని ఇచ్చిన ఆయన నేనేమంటుండో తెలుసా? ఇవన్నీ దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చి
ఇప్పుడు అసలు మాట స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ నువ్వు సిద్ధపడాలి. దాన్ని బయటికి వెళ్ళగొట్టు. అది ఎవరిది కుక్క ఆయన బయటికి వెళ్ళగొట్టు కదా దాన్ని. ఇప్పుడు చూడండి 5వ వచనం చూడండి. నీవు నా తండ్రి నశించుచున్న నేను ఎవరిని ఇప్పుడు నేను ఎవరినో తెలుసా? లెక్క ప్రకారం నశించిపోవాలి, కానీ నీవు ఈ భూస్వాస్థాన్ని నాకు ఇచ్చినావు. మా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, కానీ దేవా నా తండ్రి నశించిపోకుండా నువ్వు బయటికి పిలుచుకొని నువ్వు దీవించి కొద్ది మందిగా ఐగుప్తులోకి వచ్చినాము, కానీ ఇప్పుడు విస్తారమైన జనమైతా ఉన్నాం మేము. ఇవన్నీ ఎవరు చేసిందో తెలుసా? దేవుడు చేసినాడు. ఇప్పుడు చెప్పండి, మోషే తన ప్రజలకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు ఇయ్యండి మీకు ఇస్తాడని చెప్తలే, ఏమంటాడో తెలుసా? దేవుడు నీకు ఇంత ఇచ్చిండి రోజు. మీరు నశించిపోవాల్సిన జనాంగము, కానీ దేవుడు మిమ్మల్ని అభివృద్ధిలోకి నడిపించి. అందుకే మీ గతాన్ని ఆలోచించుకోండి. మీ జీవితంలో ప్రస్తుతం అనుభవిస్తున్న ప్రతి దానికి నీ గతం ఎట్లుండే ఆలోచించు. నువ్వు ఏం తిన్నావు ఏం తినలేదు నీకు తెలియకపోవచ్చు, కానీ మీ అమ్మ నాన్న పడ్డ కష్టము ఈరోజు నీకు చాలా సుఖాన్ని ఇచ్చింది. అది నీ గతం. ఇప్పుడు నాకేం చేయలేదు అనుకోకు దేవుడు, కానీ ఎన్నెన్నో చేస్తే ఈ స్థితికి వచ్చినావు నువ్వు. అది దేవుడు మోషే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు మన పితరులకు చేసిన ప్రమాణం ఇది. ఈ భూస్వాస్థ్యాన్ని నేను మీకు ఇస్తా, ఈ భూఫలాలు నేను మీకు ఇస్తా. మీరు కొనుక్కున్నది కాదు, మీరు కష్టపడ్డది కాదు, మీరు ఏమంటారు దీన్ని సంపాదించుకుంది కాదు, నా కృపలో నేను మీకు ప్రసాదించిన. ఇప్పుడు ఈ కానుక దేవుణ్ణి ఆరాధించే విధంగా ఉందా? అంటే మొదట చెప్తున్నా వినండి, నువ్వు తెచ్చే కానుక దేవుడిని మహిమపరిచే విధంగా ఉందా? నువ్వేమిస్తున్నావు అని నేను అడగటం లేదు, కానీ ఒక్కటి అడుగుతున్నా, నువ్వు ఇచ్చేది దేవుని మహిమకరంగా ఉందా? దేవుణ్ణి స్తుతించే విధంగా ఉందా? నువ్వు నశించిపోతున్న నిన్ను అభివృద్ధిలోకి నడిపించిన నీ దేవుడు నేను అడుగుతున్న మాట. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి మనం చదువుతాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. ఎవరిని? యెహోవాను. ఎట్లా? రాబడిలో దశమ భాగము, ఆస్తిలో భాగం. ఏమి ఏంటి ఇప్పుడు అంటే ఒక మాట చెప్పండి, నీ కానుక ఎవరిని కనపరచాలి? దేవుణ్ణి స్తుతించే విధంగా ఉండాలి నీ ఆరాధన, అంటే నీ కానుక. కానీ మన కానుక భక్తుడు అంటున్నాడు, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుణ్ణి ఘనపరచండి. అంటే ప్రేమించాల్సింది ఎవరిని? దేవుణ్ణి, ఆస్తిని కాదు. కానీ మనం దేన్ని ప్రేమిస్తాం? మనకేదంటే ఎక్కువ ప్రేమ. అందుకే పైసలు పోతే పానం పోతుంది మనది కదా. మన కాన్సెప్ట్ ఏంటో తెలుసా? మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు కదా. మన సావంత బతుకంత ఇదే, ఏమి ఇస్తారే తప్ప అసలు నేనేమి ఇవ్వాలి అన్న కాన్సెప్టే మర్చిపోయినాం విశ్వాసంలో. దేవుణ్ణి కనపరిచే విధంగా ఎప్పుడు ఉంటుందయ్యా అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకుంటే. ఆస్తిని కాదు, డబ్బుని కాదు. విచిత్రం ఏంటో తెలుసా? మనందరికీ తెలుసు పోయేటప్పుడు ఏం తీసుకుపోమని. అవునా? ఎవరికన్నా తెలుసా పోయేటప్పుడు తీసుకుపోతారని?
అందరికి చిన్న బిడ్డల దగ్గర నుంచి తెలుసు. అంటే చిన్న బిడ్డలు అంటే ఎవరి ప్రేమ అందరికీ తెలుసు. కానీ అందరు ఆరాటం దేని గురించో తెలుసా? అందరు ఆరాటం దేని గురించి తెలుసా? ఎంత ఎక్కువ సంపాదించాలి, ఎంత ఎక్కువ కూడా పెట్టాలి. కానీ జీవితంలో మర్చిపోయింది ఇచ్చినవాడు అన్నిటికంటే గొప్పవాడు. మనకు ఆయన ఇచ్చేది కావాలి కానీ ఆయన మాత్రం మనకి వద్దు. దేవుని ఎట్లా వాడుకున్నామయ్యా అంటే ఏటీఎం మెషిన్ లాగా వాడుకుంటాం మనం యాక్చువల్గా. అర్థమైందా? ఏటీఎం మెషిన్ దేవుని ఎందుకు అన్నాయా అంటే అవసరం కాగానే ఆయన దగ్గరికి వచ్చి అయ్యారు ప్రార్థన చేయండి, బాగా కష్టం ఉందని ప్రార్థన చేస్తాం. దేవుడు ప్రేమగల్లుడు కాబట్టి దీవించి అక్కర్లన్నీ తీరుస్తా ఉన్నాడు. ప్రార్థన అయిపోగానే డబ్బులు తీసుకొని ఏటీఎం నుంచి బయటికి పోయినట్టు అవసరం తిరగగానే మళ్ళీ దేవుణ్ణి మర్చిపోతాం. కానీ వాక్యం అంటుంది మీరు దేవుడిని ఘనపరుస్తూ ఉన్నారా? నీ కానుక దేవునికి స్తుతి చెల్లించే విధంగా ఉందా? నిజంగా అది మీరు ఆలోచించండి. నువ్వు ఎప్పుడు, ఈరోజే కాదు, నువ్వు ఎప్పుడు కానుక సమర్పించినా నువ్వు దేవునికి స్తుతి చెల్లించినవా? ఓ అర్పణ ద్వారా. మనం ఏమనుకుంటామంటే నాకు జ్వరం వచ్చింది, తక్కువైంది, అయ్యగారిని పిలిపించుకున్నా, ప్రార్థన చేసుకున్నా, ఓ పచ్చ నోటు పెట్టినా, దేవుడు చేసిండు, నేను 500 ఇచ్చిన చెల్లుకు కథ. అది కాదు. ఆయన ఎన్నెన్ని మేలు చేసిందంటే భక్తుడు అంటాడు ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోకు. పౌలు తిమోతికి ఈ పత్రిక అంటారు రాసిన మొదటి పత్రిక చూడండి 6వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుమని ఏమంటారు తెలుసా? ధనం ఉండటం పాపం కాదు, గుర్తుపెట్టుకోండి. పాపం ఏంటయ్యా అంటే దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించటం పాపం. అందుకేమో తెలుసా? ధనవంతులారా, ధనం ఉండటం పాపం ఏం కాదు. అయితే ప్రాబ్లం ఏంటయ్యా అంటే ధనము యందు నమ్మిక ఉంచక నువ్వు సుఖముగా వాటన్నిటిని అనుభవించినట్లు వాటన్నిటిని దయచేయి దేవుని యందు నీవు నమ్మకం ఉంచు. అంటే ఆ డబ్బు ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. కానీ ఇచ్చిన దేవుణ్ణి మనం ఆల్రెడీ మర్చిపోతున్నాం. బాగా సంపాదించుకున్నాం, మంచిదే. కానీ పొందుకున్న తర్వాత నువ్వెంత ఇచ్చినావు దేవునికి? అసలు ఇవ్వటం గురించి పరిశుద్ధ గ్రంథంలో బాగా ఆలోచిస్తే అబ్రహాంకి ఎవరు చెప్పారు ఇవ్వాలని? అప్పుడు మోసే లేడు చెప్పడానికి, నాలాంటి అంటే అయ్యగారులు లేరు కదా. కానీ ఎందుకు ఇచ్చిండు? ఎందుకో తెలుసా? తన గొప్ప యుద్ధాన్ని చేసిండు, యుద్ధంలో జయం పొందిండు. మెల్కీసెదెకు కనబడంగానే ఈయనకు అర్థమైంది ఏంటో తెలుసా? ఈయన దేవుని యాజకుడు. సో దేవునికి నేను కృతజ్ఞత చెప్పాలి. ఎట్లా చెప్పాలయ్యా? అయ్యో ఏముంది నా దగ్గర చూస్తా ఉన్నారు, కనబడ్డది, ఆయన దగ్గర అన్ని తీసుకొని ఆయనకి ఇచ్చిండు. ఎవరు చెప్పారు అబ్రహాంకి ఇవ్వాలని? నువ్వు చెప్పినావా? నేను చెప్పినా? లేకపోతే వాక్యం చెప్పింది? అప్పటికి ధర్మశాస్త్రంగా రాయబడలే. ఇంకా అదే దైవికమైన లక్షణం. తన మనస్సులో దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ కృతజ్ఞత ఆ యాజకుని దగ్గరికి తీసుకొచ్చి అంటారు, అయ్యా ఈ కృతజ్ఞత దేవుణ్ణి కనపరచాలి, ఈ కృతజ్ఞత దేవుణ్ణి మహిమపరచాలయ్యా. నాకు చేసిన మేలన్నిటిని బట్టి ఇగో నా దగ్గర ఉన్నదంతా నేను దేవుని సన్నిధానంలోకి తీసుకొని వస్తూ ఉన్నా. అందుకే ఆ ప్రజలకు ఏమని చెప్పమన్నాడు తెలుసా మోషే? అయ్యా మేము నశించుచున్న అరామీ దేశస్థుడు మా తండ్రి, కానీ దేవుడు ఎన్నెన్ని మేలు చేసిండయ్యా మా జీవితంలో. అందుకే ఆయన మేలు చేసిన మేలన్నిటిని బట్టి మా ప్రథమ ఫలములన్నీ గప్పలో పెట్టుకొని ఆయన పరిశుద్ధ మందిరం దగ్గరకు వచ్చి ఆయన చెప్తున్న మాట, అయ్యా దీన్ని బట్టి
మేము నీకు కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాం. ఇది మాది కాదు. మీరు కింద చూడండి, ఒక మాట చదువుదాం. అది ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ఎవరిచ్చినారట? నీవే. ఏమని చెప్పాలో తెలుసా ఇప్పుడు దేవునికి? అయ్యా, నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచే నేను నీకు తీసుకొస్తున్నా, కొంచెం ఇస్తున్నా. అంత కాదు, దేవుడు అంత అడగలేదు నిన్ను. నువ్వు ఇచ్చిన దాంట్లో, అందుకని రాయబడి మాట, నీవు ఇచ్చినది నేను నీ సన్నిధానమునకు తీసుకొని వస్తున్నా. ఆ కానుక దేవుణ్ణి ఆరాధించాలి. ఆ కానుక ద్వారా దేవుణ్ణి స్తుతించే భక్తులమై ఉండాలి. నీ కృతజ్ఞత స్వార్థంతో ఉండొద్దు. ఈరోజు నేను చెప్పే మాటని, దేవా చాలా ఇచ్చినవయ్యా, నువ్వు మళ్ళీ ఇస్తావని ఇయ్యనే, నువ్వు ఇచ్చినవు కాబట్టి నేను ఇస్తా. అది మన మనస్సు అయి ఉండాలి. అంత మాత్రమే కాదు, చూడండి మనం చదివిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒకసారి మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. పిసినితనముగా ఇయ్యక కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. బాగా వినండి, ఎట్లా ఇవ్వద్దంట? పిసినితనంగా. ఎట్లా ఇవ్వద్దు దేవునికి? పిసినితనంగా ఇయ్యొద్దు. రెండోది చదువుకుంటూ ఇయ్యొద్దు. మరి ఎట్లా ఇవ్వాలి అంటే బాగా ఒకసారి ఆలోచించండి. అనుకుందాం, మనం కూడా దేవునికి కానుక ఇచ్చినాం. దేవుడు ఏ కానుక యాక్సెప్ట్ చేస్తాడు? ఇప్పుడు దేవుడు ఎవరి కానుకను అంగీకరిస్తాడు? ఎవరి కానుకనో తెలుసా? జాగ్రత్త వినండి. బలవంతంగా ఇచ్చేటువంటి దేవుడు యాక్సెప్ట్ చేయడు. నువ్వు ఇస్తావు, నేను తీసుకుంటా, నేను రాస్తా లెక్క, ఆ బుక్కలు కూడా ఎంటర్ చేస్తాను, నువ్వు ఎత్తిచ్చినావు అనేది. అర్థమైందా? నేను రాస్తా, కానీ ఎవరు రాసుకోరు? దేవుడు రాయడు. బలవంతంగా ఇచ్చేది దేవుడు రాయడు. రెండోది, ఏమ్మా అయ్యగారు ఊరికి ఇయ్యమంటాడు రా, ఏడు వచ్చినా సావు, ఈసారి ఇచ్చేద్దాం అని సనుక్కుంటూ ఇస్తే కూడా దేవుడు రాసుకోడు. నువ్వు ఇచ్చే కానుక ఇల్లు అవుతుంది కాదని నానా, కానీ గుర్తుపెట్టుకో, ఇల్లు అయినంత మాత్రాన దేవుని కానుకను స్వీకరించినట్టు కాదు. మూడోది ఏమంటో తెలుసా? నువ్వు సనుక్కోకుండా దేవునికి ఇచ్చేయి అని అంటున్నాడు. పిసినితనంగా దేవునికి ఇయ్యకు అంటే బాగా ఆలోచించండి. చెప్తా ఉన్నా, నువ్వు ఇచ్చే కానుక దేవుడు స్వీకరిస్తుండా ప్రతిసారి? అందుకన్నా ఎట్లిచ్చినామో అని ఎప్పుడు అంటాం కదా. ఇప్పుడు ఏం ఆలోచించాలో తెలుసా? ఇడేమంటాడో తెలుసా? నువ్వు ఎత్తిస్తున్నావు, అదే కదా ఇప్పుడు ఆడ మాట. పిసిరితనంగా బలవంతంగా సనుక్కోకుండా ఇయ్యొద్దు అంటే అర్థం ఏంటిది? నువ్వు ఎంత ఇచ్చినావు అడుగుతా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు ఇచ్చేది దేవుడు స్వీకరించాలి నీకు కానుకని. అవును, ఈ పలానా వ్యక్తి, పలానా బిడ్డ, పలానా అమ్మ వాళ్ళు ఇచ్చిన కానుక నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని ఎవరనాలి? దేవుడు అంటే మనకు దీవెన. కానీ మనం ఎవరు కనబడాలని ఇస్తాము? ఎవరు కనబడాలని ఇస్తాం? మనం మనుషులకు కనబడాలని మనము ఇస్తా ఉంటాం. కానీ ఎవరు కనబడాలి ఇప్పుడు కానుక? దేవుని కనబడాలి. అది కనబడ్డదా? మీరు ఆదికాండము 4వ అధ్యాయాన్ని జాగ్రత్తగా గమనించండి. బహుశా 3వ వచనం చదువుకుంటా మీరు చదువుతుంటే, అన్నదమ్ములు ఇద్దరు కానుకలు తెచ్చారు గుడికి. మీరు జాగ్రత్తగా వినండి. కయ్యూను తనకు పండిన పంటల్లో కొంచెము తీసుకొచ్చిండు. హేబేలు కూడా తన పశువుల మొదలు కొన్ని దేవుడి దగ్గర తీసుకొచ్చిండు. ఇద్దరిలో ఎవరు యాక్సెప్ట్ చేసిండు? దేవుడు. హేబేల్. మరి ఈరోజు నీవు కయ్యూను లాంటి అర్పణ ఉందా? హేబేల్ లాంటి అర్పణ ఉందా? ఎందుకు అవి అర్పించిన అవన్నీ కాదు ధ్యానం. ఇద్దరు కానుక తెస్తే దేవుడు ఎందుకు ఒకరిని స్వీకరిస్తున్నాడు?
అంటే ఇంకో కానుకలో దేవుడు ఏం చూసిండు? యథార్థం. ఏదో లోపాన్ని చూసి. కయ్యూని ఎట్లా ఇచ్చిండో నాకు తెలియదు, కానీ వాక్యం అంటున్న మాట ఆయన ఇచ్చిండు, కానీ దేవుడు మాత్రం యాక్సెప్ట్ దాన్ని చేస్తలే. హేబేలు ఇచ్చిండు, కానీ దేవుడు స్వీకరించిండు. ఇప్పుడు నువ్వు ఇచ్చే కానుక దేవుడు స్వీకరిస్తాడా? నీ కానుక హేబేల్ లాంటిదేనా, లేక నీ కానుక కయ్యూన్ లాంటిదా? ఆలోచించండి. నువ్వు సమర్పించే కానుకలు దేవుడు అంగీకరించాలి. ఆయన అంగీకరించకపోతే, ఆయన అంగీకరించలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పిసినితనంగా ఇస్తున్నవేమో, బలవంతంగా ఇస్తున్నవేమో, సనుక్కుంటూ ఇస్తున్నవేమో దేవునికి. అయ్యో ఇవ్వకపోతే దీవించాడు ఎట్లా నా బతుకు అని ఇస్తున్నవేమో, లేకపోతే ఇయ్యాలి ఇయ్యాలని మాటి మాటికి చెప్పిన కాబట్టి సరేగా ఇంత ఏం చేద్దాం అని తప్పగా ఇస్తున్నవేమో. అలాంటి వాటిలో దేవుడు అంగీకారాన్ని చెప్పడు. అందుకే హేబేలు కానుక మన కానుక అయి ఉండాలి. ఈరోజు ఆయన ఇస్తే దేవుడు ఎంతగానో ఏమంటారు, ఆ కానుకను బట్టి ఆయన హేబేల్ని దీవిస్తా ఉన్నాడు. మరి నీవు నీ దీవెన విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? నేను ఓ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. సమూయేలు సౌలును పిలిచి, ఆల్రెడీ అప్పటికి సౌలు తప్పు చేసిన రాజైన తర్వాత, తప్పు చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తూ సమూయేలు సౌలు దగ్గరకు వచ్చి అన్నమాట. సమూయేలు వచ్చి, సౌలు దేవుడు అమాలేకుల అందరిని చంపేయమన్నాడు, ఆ ప్రాంతంలో ఉన్న అన్నిటినీ కూడా, పశువుల్ని మేకల్ని అన్నింటినీ చంపేయమన్నాడు. అంటే సరే అని సౌలు యుద్ధానికి బయలుదేరి అన్నింటినీ చంపుకుంటూ వచ్చి కొన్ని గొర్రెలను కొన్ని మేకలను అక్కడ రాయబడ్డ మాట్లాడు సార్, మంచిగా ఉన్న వాటి అంటే చెడ్డవి అన్ని వీళ్ళు చంపేసినారు, మంచి ఉన్నాయి అన్ని తీసుకొచ్చినారు. ఎందుకు తీసుకొచ్చినారు చెప్పండి? దేవునికి బలి అర్పించడానికి తీసుకొచ్చినారు. జాగ్రత్తగా వినండి, ఇది సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం స్టోరీ అంతా. అయితే ఈ విషయము దేవుడు చాలా బాధపడ్డాడు. సమూయేలుని పిలిచి, సౌలు దగ్గరికి పో. ఎందుకయ్యా అంటే, నేను చెప్పిన పని చేయలేదయ్యా సౌలు అంటే, సమూయేలు బాగా బాధపడి రాత్రంతా ప్రార్థన చేస్తే, ప్రార్థన కాదయ్యా నువ్వు పోయి ఆయనకు చెప్పు ముందు అని పంపించింది దేవుడు. అప్పుడు వచ్చి సౌలు ముందు నిలబడి, సౌలు అంతా క్షేమమని అంటే, అయ్యా ఆల్ పర్ఫెక్ట్, దేవుడు చెప్పినంత చేసిన నేను, నువ్వు చూడు అమాలేకుల భూమి మీద ఏ మిగిలలే, అంతా నాశనం ఏదనగానే ఈయన గొర్రెల సప్పుడు వినబడతా ఉంది. ఎవరికి? ఈయన అంటాడు, అయ్యా అంత బాగుంది కానీ ఇన్ని అన్న గొర్రెల మేకలు ఎక్కడే అయ్యా ఈ రోజు కనబడుతున్నాయి, ఎప్పుడు లేని అంటే, అయ్యా నీకు తెలియదా, ఏదైతే యుద్ధానికి పోయినామో అక్కడ మంచి అన్ని ఎక్కడికి తీసుకొచ్చినామో తెలుసా? దేవుని మందిరంలో బలి అర్పించడానికి తీసుకొచ్చినాం. అంటే దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు బాగా చెప్పండి, దేవుడు అమాలేకులు ఉన్నదంతా కూడా అంటే లిటరల్ ఇంకో భాషలో చెప్పాలంటే అంత శపించిండు అనుకుందాం, సరే? అంటే అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి ఇప్పుడు ఎట్లకెళ్ళి కానుక తీసుకొచ్చిండ్రు, చెప్పించింది దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పండి. తెచ్చింది ఏంటిదంట? మంచి గొర్రె మేకలు వేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? అవి నాకు వద్దు. అరే మంచి మేకలు, లోపం లేనివి, బలంగా ఉన్నాయి, అన్ని రకాల ఆరోగ్యంగా ఉన్న బలిస్తా అంటే దేవుడు ఏమంటుండో తెలుసా? నాకు ఇష్టం లేదు. నేను అంటున్నా, నువ్విచ్చే కానుక దేవుడు అట్లనే అంటాడా? నువ్వు కృతజ్ఞత చెప్పే కానుక నాకొద్దు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చాలాసార్లు భయం అయితే చదివితే ఏమంటుందో తెలుసా? నా మందిరం నాకు రమ్మన్నవాడు ఎవడు? అసలు నేను బలులో అర్పించమన్నాడయ్యా అని దేవుడు మన కానుకని బట్టి అంటే ఏమంటాం మనం? చెప్పండి. మీ కానుక దేవుడు స్వీకరించే విధంగా ఉండాలి. అన్యాయంగా సంపాదించిన డబ్బు దశంభాగం వేసిన దేవునికి ఇష్టము లేదు.
నీ పని వాని కూలి బిగబట్టి వానికి ఇవ్వకుండా వాని సతాయించి వానికి ఏదో చేసి వానికి రేపిస్తాయి తిప్పుకొని వాని ఎప్పటికో వానికి ఇచ్చిన దేవునికి అందులో నుంచి తెచ్చే కానుక దేవునికి ఇష్టము లేదు. న్యాయంగా సంపాదించిన దాంట్లో న్యాయంగా దేవునికి కృతజ్ఞత చెప్పితే దేవుడు నీ కానుకను ఖచ్చితంగా స్వీకరిస్తాడు. ఈరోజు నీ కానుక తీసుకొచ్చే ముందు ఇది దేవునికి ఇష్టమైందా అని ఆలోచించు. లేదా ఇష్టం అవ్వాలి అంటే దేవాన్ని బలవంతంగా ఇవ్వద్దు, నేను సనుక్కుంటూ ఇవ్వద్దు. అయ్యో ఇది ఇస్తే నాకు తక్కువైందని ఆలోచించకు, ఇది ఇస్తే అయ్యో నేను రేపు ఏం తినాలి అని ఆలోచించకు. దేవుడు నీ కానుక అంగీకరించాలి. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఏలియా కెరీతు వాగు దగ్గర బ్రతికిన తర్వాత, వాగు నీరు అయిపోయిన తర్వాత ఎక్కడికి పంపించిండు అంటే సారేపాతు విధవరాల దగ్గరికి పంపించినాడు కదా. పంపిస్తే మీరు బాగా ఆలోచించండి, ఆయన నడుచుకుంటూ వచ్చినాడు, ఎదురుగా అమ్మ కనబడ్డది. అమ్మని పిలిచి, అమ్మ బాగా నడిచి వచ్చినమ్మ, ప్రయాణం అవుతుంది, కొంచెం దాహం తాగుతూ నీళ్ళు ఇస్తావా అంటే ఆ అమ్మ నీళ్ళు తెగిపోతా ఉంది. నీళ్లు తెగిపోతూ ఉంటే అమ్మని ఆపి మళ్ళీ, అమ్మ కొంచెం ఆకలి అవుతుంది, అన్నం పెడతావా అని అడిగిండు ఆయన. ఆ అమ్మ ఇచ్చిన ఆన్సర్ ఏంటి చెప్పండి? అయ్యా కొంచెం నూనె కొంచెం పిండి ఉందయ్యా. ఎంతమంది సరిపోతుంది అయ్యా అంటే నాకు నా బిడ్డకి సరిపోతుంది అయ్యా. ఆమె ఇచ్చిన ఆన్సరే కదా ఇది, అవునా? అంటే మూడో వ్యక్తి తినే అవకాశము లేదు. జాగ్రత్త వినండి, మూడో వ్యక్తి తినే అవకాశము లేదు, ఇద్దరే తినాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది, అవునా? ఈ ఇద్దరు ఎవరిద్దరు అయి ఉన్నారు? ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరు తిన్నది? ఎవరో తెలుసా? ఓ తల్లి తన కడుపు మార్చుకుంటే ఓ కడుపు నింపింది. అర్థమైందా మీకు కథ? ఓ తల్లి బిడ్డకు పస్తులు పెట్టలే అని అడిగితే కదా, తాను పస్తులుండి ఆయన కొట్టించింది, బిడ్డ కొట్టించింది, ఆమె తన కడుపు మార్చుకొని దేవునికి పెట్టింది. మీరు కడుపు మన నిండినాక మిగిలితే పెడతాం. మీరు ఆలోచించండి. నాకు ఆ తల్లి గురించి చాలా మంచి మిత్ర, తన కడుపు మార్చుకుంది ఒకరికి పెట్టడానికి. అందుకు ఆ కరువు అయిపోయేంత మట్టుకంట ఆమె బిడ్డ కాదు, ఆమె ఇంటి వారందరూ అని రాయబడుతుంది. అంటే ఆ ఇంట్లో సమృద్ధి ఉందని ఎంతమంది వచ్చారో ఇప్పుడు ఆ ఇంటికి అంత కరువు ఉంది, ఈ ఇంట్లో మాత్రం సమృద్ధి ఉంది. ఎందుకో తెలుసా? దేవుడికి ఇచ్చింది దేవుడు స్వీకరించడమ్మా, నువ్వు చాలా మంచిది ఇచ్చినావు, నేను నిన్ను దీవిస్తా. నేను అంటున్నా, మీరు ఎప్పుడన్నా అట్లా చేసిరా? ఇస్తే నాకు తక్కువైంది, ఇస్తే నేనెట్లా బ్రతకాలి, ఇస్తే నేనెట్లా ఫీజు కట్టాలి, ఇవన్నీ ఆలోచనలో మనం ఇవ్వటం లాస్ట్కి చేసినాం, అవునా? కానీ ఇవ్వటం ఎప్పుడు ఉండాలో తెలుసా? ఫస్ట్ ఉండాలి. జీతం రాగానే మనం చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? పాలోనికి ఎంత ఇవ్వాలి, పేపర్ వానికి ఎంత ఇవ్వాలి, టీవీ బిల్ ఎంత కట్టాలి, స్టార్ బిల్ ఎంత కట్టాలి, అన్ని లెక్కలు ఇచ్చి అందరికి ఇచ్చినాక మిగిలింది దగ్గర పెట్టుకొని, ఇది ఆదివారం కూరగాయలకి, ఇది దీనికి అన్ని డివైడ్ చేసినాక లాస్ట్ మిగులుతుంది చూసినావా? ఆ మిగిలిన దాంట్లో కొంచెం పక్కన పెట్టుకొని ఇది కానుక అంటాం మనం, కాదంటారా? పోయినసారి లాస్ట్ టైం మైకల్ నా ప్రసంగం అంతా అయిపోయినాక మాట అన్నాడు, నేను సండే వేసే కానుక కన్నా సండే రోజు ఖర్చు పెట్టే ఖర్చు ఎక్కువ అని. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. అంటే చూడండి, ఇచ్చేది మొదట ఉండాలి, కానీ అన్ని ఇచ్చినాక మిగిలితే మనం ఏం చేసినామో తెలుసా? దేవుడికి ఇచ్చినాం. అందుకే ఆ కానుక దేవుడు స్వీకరించలేదు మన దగ్గర. ఒక ఆయన ఇట్లనే కన్స్ట్రక్షన్ అవుతుందని అడిగితే మీరు కూడా ఇవ్వాలి అంటే ఏమో తెలుసా? వాళ్ళు ఎంత ఇచ్చిర్రు, వీళ్ళు ఎంత ఇచ్చిరని అడిగినాను. అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఎంత ఇస్తే నేను కూడా అంతే ఇస్తాను. రీసెంట్గా ఒక ఆయన ఏమన్నాడంటే, ఇద్దరు గవర్నమెంట్ జాబ్ అయ్యారు అంటే, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు, వాళ్ళ పరిస్థితులు నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట చెప్తా ఉన్నాను, వాళ్ళని అవమానపరచడానికి కాదు. కానీ
ఇద్దరు గవర్నమెంట్ జాబ్ అయ్యారు, ఇద్దరికి 1,50,000 వస్తాయి నెలకి, ఎటు లేదన్న కనీసం. కానీ 5,000 గుడికి ఇయ్యమంటే అయ్యగారు 3 నెలలు సతాయిస్తున్నాడంట. ఎంత ఎంత సంపాదిస్తున్న నెలకి? కనీసం రౌండ్ అంటే ఆయన అంతకంటే ఎక్కువనే ఉంటుంది అయ్యగారు, కనీసం చెప్పిన ఇద్దరు జీతం కలిపితే. ఎందుకు 1,50,000 దశంభాగం కూడా కాదు అది. అంటే ఒకవేళ మీకు అర్థమైనట్టు చెప్పాలంటే కదా. ఎందుకు అంత అయిపోయినాక ఆ 5,000 ఇస్తే నేను ఆలోచిస్తున్నా, ఇప్పుడు దేవుడు స్వీకరిస్తాడా? అయ్యగారు అంటే సంఘం తీసుకుంటుంది, లెక్క రాస్తారు, ఏదైతే పని కోసం ఆ పని జరుగుతుంది. కానీ బాగా ఆలోచించండి, దేవుడు దాన్ని ఓకే అంటాడా? అనకపోతే పరిస్థితి ఏంటి? అట్లని ఆయన నో అనడం ఇచ్చినంత ఎప్పుడైనా తీసేసుకుంటా? దేవుడు సాటిస్ఫైడ్ ఏం కాదు, నువ్వు ఇయ్యలే కాబట్టి నేను తీసేసుకుంటా అని ఎప్పుడు దేవుడు అనలేడు నిన్ను. నీ ఇవ్వకపోయినా ఎందుకు ఇచ్చినావంటే ఇకనైనా ఇస్తావని. అందుకే వాక్యం అన్నది ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఎంతో, అంటే దేవుడు సంతోషంతో ఇచ్చేవాని కానుక మాత్రమే స్వీకరిస్తాడు తప్ప బలవంతంగా ఇచ్చేటోని కానుక దేవుడు స్వీకరించడు. కాబట్టి నీ కానుక దేవుణ్ణి స్తుతించే విధంగా ఉందా? నీ కానుక దేవుడు స్వీకరించే విధంగా ఉందా? మళ్ళీ చెప్తున్నా, సంఘం కాదు, అయ్యగారు కాదు, ఆయన స్వీకరిస్తాడా? ఆయన ఓకే అంటాడా? అది మీరు ఆలోచించండి మీరు ఇచ్చేటప్పుడు. ఇక చివరి మాట చూడండి, మనం చదివిన లూకా సువార్త 21వ అధ్యాయం. బహుశా మనందరం చాలా సందర్భంలో మనం చదివిన పాఠ్య భాగం. 21వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చదువుదాం. చదివిన ఆ 4 వచనంలో చూడండి, కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు ఎవరిని చూసిండు? ఏం చూసిండు? అందరిని చూసిండు. ఏం చూసిండో తెలుసా? ఆయన అందరినీ చూసిండు. రెండోది ఏంటిదో తెలుసా? చెప్పండి. ఎవరెవరు ఎంతెంత వేసిరో కూడా దేవుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆయన చూసిండు. గొప్ప గొప్ప ధనవంతులు దశంభాగంలో వేసిండొచ్చు, నాకు తెలియదు. అయితే ఆయన ఎవరెవరు వేసిర్రో, ఎంతెంత వేసిర్రో దేవుడు లెక్కబెట్టి, అట్లా లెక్కబెట్టినంటే ఆయన గమనించిండు. అన్ని గమనించి లాస్ట్కి ఏమన్నాడో తెలుసా? ఏమన్నా లాస్ట్కి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ, కానీ వేసింది ఎంత అంటే అందరికంటే తక్కువ. అర్థమైందా? వేసింది అందరికంటే తక్కువ, కానీ దేవుడు ఎంచుకుంది అందరికంటే ఎక్కువ. అంటే బాగా ఆలోచించండి, ఎవరి కానుకను బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడు? ఎవరి కానుక దేవుని సంతోషపెట్టింది? ఈరోజు సంతోషపెట్టిందా దేవుణ్ణి? నువ్విచ్చే కానుకని దేవుడు సంతోషంగా ఉన్నాడు. నువ్విచ్చే కానుకను బట్టి సంతోషంగా అంటే మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆయనకేదో తక్కువైందని కాదు. అర్థమైందా? ఆయనకేదో అవసరం ఉందని కాదు, ఆయనకేమో లేదని కాదు. వాక్యం అంటది మనందరినీ ధనవంతులుగా చేయటానికి ధనవంతుడు దరిద్రుడుగా మారిండు అని. ఆయనకేదో అక్కరుంది, అయ్యో పాపం ఆయన బట్టలు లేవు, శిలో మీద బట్టలు కొనుక్కుంటాడు, అది కాదు. ఆ కానుక దేవుడు సంతోషంగా ఉండాలి మనం ఇస్తే. ఆ తల్లిని చూసి ఏమంటుంది తెలుసా? ఈ అమ్మ వేసిన కానుక నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. నువ్వేసే కానుక దేవుడు సంతోషంగా ఉండడా? ఇదే లూకా సువార్తలో బహుశా 12వ అధ్యాయం అనుకుంటున్నా, నాకు గుర్తులేదు, కానీ నేను తీనక్కర్లేదు. ఓ ధనవంతుడు ఉంటాడు, ఆయన పేరు రాయబడలే. అర్థమైందా? కానీ ఆయన దేవుడు ఏమని పిలిచిండో తెలుసా? నీకు గుర్తుందో లేదో, ఆయన వేసిన డైలాగ్ వేస్తే ఆయన ఏమని పిలిచిండో మీకు తెలుస్తుంది. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. దేవుడు ఏమని పిలిచిండు? వెర్రివాడ. ఎవరైనా ఓ ధనవంతుడు,
మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు బాగా దీవించుండు. ఎంత అంటే ఆయన ఆలోచిస్తుండు, ఇంకా ఇది వాస్తవంగా జరగలే. అర్థమైంది. ఆయన పంట కొయ్యలే, ధనాన్ని సమకూర్చలే, కానీ ఆ పొలం అంతా బిల్డింగ్ మీదకి వెళ్ళి చూసి అనుకున్నాడు, అబ్బా ఈ సంవత్సరం బాగా పడింది పోయిన సంవత్సరం కంటే, కాబట్టి గోడౌన్ సరిపోయేటట్టు లేదు, కాబట్టి కోత కొయ్యక ముందుకే గోడౌన్ పెద్దగా చేస్తా, ధాన్యమంతంలో సమకూరుస్తా, ఇక రోజు 3 పూటలు తింటా, పిల్లికి కూడా బిచ్చం పెట్ట అని అనుకున్నాడు. అంటే రాయబడ్డమాట అనుకున్నాడు. మీరు బాగా చదవండి, జరగలేం కాదు. అంటే ఇంకా ఇమాజిన్ చేస్తున్నాడు, మనసులో ప్లాన్ అని లేస్తుడు. గోడౌన్ ఇంకా కట్టలే, కోత ఇంకా కొయ్యలే, ధాన్యం ఇంకా సమకూర్చలే. ఆ దేవుడు అంటున్నమాట, వెర్రివాడా ఎవడిచ్చిండ్రా ఇవన్నీ నీకు? నువ్వు పాపివనిలే దేవుడు. వెర్రడు అంటే తెలుసా, నీకు బుద్ధి లేదారా? ఎవరిచ్చిండ్రా ఇవన్నీ నీకు? ఇచ్చిన దేవుడిని జ్ఞాపకం చేసుకుంటలేవా? తొలకరి వర్షంను కడవరి వర్షంను గురించిన ఆ దేవుడు జ్ఞాపకం రాలే నీకు? ధాన్యం ఏమంటారు, వర్షానికి తడవకుండా నువ్వు ఎండబెట్టినప్పుడు సరి అయిన ధరానికి ఇప్పించినప్పుడు ఆ దేవుడు ఎందుకు గుర్తొస్తలే నీకు? అయ్యో అందరిది పోయింది, నాదే లేట్ అయింది, అయినా దేవుడిని ధాన్యాన్ని అమ్మేస్తే అప్పుడన్నా గుర్తొస్తలేడా దేవుడు నీకు? ఆ భక్తు దేవుడు అన్నాడు, వెర్రివాడా ఇంతిస్తే నువ్వు కొంచెమన్నా ఇయ్యాలని తెలియదారా నీకు? కాబట్టి నేనేం అర్థం చేస్తున్నావు తెలుసా, నువ్వు పంచలే, ఇక దేవుడు ఏం చేసిండో తెలుసా, నువ్వు వంచావు కదరా నేను వంచుతా అని ఆయన లేకుండా చేసిండు. ఈయన అంతగా చేసిండు. ఇప్పుడు ఎవరు పంచాలి? నేను ఇవ్వటం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు నాకు ఇంకా ఇస్తాడు. నేను ఇయ్యలేదనుకో, ఎవరు మంచుడు స్టార్ట్ చేస్తారు తెలుసా? ఆయన మంచుడు స్టార్ట్ చేసిండు అనుకో, బ్యాంకులో బ్యాలెన్స్ సున్నాకు వస్తుంది. సో ఆయన మంచే ముందు ఏం చేస్తానో తెలుసా, నేను ఎక్కడేమి ఇయ్యాలో అక్కడ ఇచ్చేసింది అనుకో, నాది నా దగ్గర ఉంటుంది. అర్థమైందా? సో దేవుడు నీ కానుక సంతోషించాలి చూస్తే. ఆ తల్లిని చూసి దేవుడు చాలా సంతోషపడాడు. సార్ ఈ ధనవంతులందరికంటే ఈ అమ్మ ఎక్కువ వేసిందయ్యా అని శిష్యులకు చెప్తున్నాడు ఆయన. ఆ శిష్యులకు కూడా తెలియదు ఎంత వేసిందో, ఈయనకు ఒక్కరికే తెలుసు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, మీరెంత వేసిర్రో అయ్యగారు చూస్తే మీరెంత దాపెట్టుకురో దేవుడు చూసిండట. తెలుసా? మీరెంత వేసిర్రో నేను చూసినా, మీరు ఎంత దాపెట్టుకుర్రో దేవుడు చూసిండు. అందుకే అన్న, ఎట్లా వేస్తారోతో పాటు ఎంత వేస్తారో కూడా గుర్తుపెట్టుకోండి. నీ కానుక దేవుడిని సంతోషపరచాలి. మీకు గుర్తుందా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన తన పని వాళ్ళందరినీ పిలిచి అందరికీ ఒక్కొక్కరికి ₹1 ఇచ్చి పని చేయండి నేను తిరిగి వస్తా అన్నాడు. ₹1 ఎవరిచ్చిర్రు? దేవుడే. ఆయన ఇచ్చింది. ఆయన రిటర్న్ వచ్చినాడు. 3 వ్యక్తులు కనబడతారు మీకు. ఒకడు చెయ్యా, 1 ఇచ్చినావు, 10 వచ్చిందయ్యా అంటే దేవుడు ఏమన్నా తెలుసా, వెరీ గుడ్, ఫలా నమ్మకమైన ఫలా అంటే దేవుడు చాలా తృప్తి చెందాడు. అబ్బా నువ్వు చాలా మంచోనిరా, మస్తు కష్టపడ్డావు అంటే ఏమన్నా తెలుసా, నా సంతోషంలో నీవు కూడా పాలు పంచుకో. ఇంకొకటి వచ్చాడు, అయ్యా 1 ఇచ్చినావు, 5 వచ్చినాయంటే అబ్బా నువ్వు వెరీ గుడ్ రా, నువ్వు కూడా ఈ కానుక సూపర్. మీరు బాగా ఆలోచించండి, ఆయన 1 ఇచ్చిండు కానీ సంపాదించింది ఎంత? 5. ఇప్పుడు దేవుడికి ఇచ్చింది ఎంత? 6. అర్థమైందా? ఆయన 1 ఇచ్చిండు, ఈయన 5 సంపాదించిండు. ఇప్పుడు 5 ఎవరు ఉంచుకోవాలి? 5 ఎవరు ఉంచుకోవాలి? నేను ఉంచుకోవాలి. ఆయనకి ఎంత ఇవ్వాలి? 1 ఇవ్వాలి కదా. కానీ ఎంత ఇచ్చిన ఈ భక్తులు? 6 ఇచ్చేస్తే ఆయన ఏమన్నా తెలుసా, 6 తీసుకొని ఏమన్నా తెలుసా, నీకు ఇంకెక్కువ ఇస్తుందా అన్నాడు. వాళ్ళు ఏం పెట్టుకోలే. అందుకే సార్ అలా నమ్మకమైన నీ కానుక సూపర్ అయ్యా సార్, నువ్వు మస్తు వేసినావు, నా బాగా ఇచ్చినావు కదా, నేను నీకు బాగా ఇస్తుందా అన్నాడు ఆయన. 1 ఇచ్చినోడు వచ్చిండిగా. అర్థమైందా? మీలో చాలా మంది ఉండొచ్చు అట్లనే, అయ్యా నువ్వు ఇచ్చింది మళ్ళా తీసుకుంటూ నేను ఇడికెళ్ళి తెచ్చిస్తా అని నేనేం చేస్తే తెలుసా, ఈ 1 మంచిగా రుమాలు కట్టి ఎవరన్నా ఇంట్లో పెడితే దొంగ అవుతుందేమో, తుప్పు పడుతుందేమో అని అయ్యా మంచిగా భూమి దొవ్వి పాతి పెట్టి రోజు కావాలి కాసిన దానికి ఇగో నీది నువ్వు తీసుకో, మంచిగా అందరు తీసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుడు తృప్తిగా లేదు, దేవుడు ఆ బిడ్డను బట్టి సంతోషంగా లేడు. ఆయన ఇచ్చిన దానికి ఇచ్చేస్తే దేవుడు అన్నాడు, సోమరి అయినా చెడ్డదాసుడా
నేను నీకు ఇచ్చిన నువ్వు దాన్ని వాడతావని, నేను నీకు ఇచ్చిన నువ్వు దాన్ని అనుభవిస్తావని. కానీ నువ్వు అనుభవించలే, పక్కోని అనుభవించని చేయలే. కాబట్టి ఏమని తెలుసా, నాకు తీసుకో, ఇది ఉన్నోనికి ఇవ్వండి, వీడిని బయటికి నెట్టేను. నీ కానుక సోమరి అని చెడ్డ దాసుడా అంటాడా, నీ కానుకను చూసి బలా మంచి దాసుడా అంటాడా? ఏమంటాడు నీ కానుకను బట్టి దేవుడు? నువ్వు ఇచ్చిన కానుక ఆయన సాటిస్ఫైడ్గా ఉన్నాడా? అరే నేను నీకు ఇంత ఇచ్చిన, ఇప్పుడు ఇంతేనా ఇచ్చేది అని దేవుడు అంటే? అరే వీడు వద్దన్నా, నేను ప్రతిరోజు వీడికి ఇంత ఇస్తా ఉన్నా, వీడు ఇవ్వటంలో ఇంకా వెనకాడుతున్నాడు అని ఆయన అనుకుంటే? ఆలోచించండి. ఆయన బీద విధవరాలు తనకున్నదంతా వేసిందంట. నేను మీకున్నదంతా ఇవ్వమని దేవుడు చెప్పలేదు మీకు, నేను అడగటం లేదు కూడా. కానీ ఒక్కటి అడుగుతున్నా, మీ కానుక దేవుడు సంతోషించే విధంగా ఉండాలి, అంతే నేను చెప్పేది మీకు. మీ కానుకను బట్టి దేవుడు ఎంతగానో ఆనందించాలి. నేను ఇంకో సందర్భాన్ని గుర్తు చేసి ముగిస్తాను, దయచేసి వినండి. మీ అందరికీ తెలుసు ఈ స్టోరీ. ఈ స్టోరీలో ఏం జరుగుతుందంటే భార్య భర్తలు ఇద్దరు చచ్చిపోతారు. మీకు గుర్తుందా? అలానే చేస్తారు. మీకు స్టోరీలు ఎక్కువ గుర్తుంటాయి బైబిల్లో, నాకు తెలుసు, నాకంటే ఎక్కువ. నేను వెతుక్కోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు రెఫరెన్స్ ఏడున్నాయని. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అందరూ పొలం అమ్ముతా ఉన్నారు, అమ్మేస్తున్నారు. అయ్యా దేవుడు గొప్ప కార్యం, మా కోసం ప్రాణం పెట్టిండని చెప్పినావు, మా పాపాలన్నీ తీసేసి మమ్మల్ని రక్షించడని చెప్పినావు అయ్యా, మమ్మల్ని పరలోకం చేద్దని చెప్పినావు. కాబట్టి ఈ దేవునికి మేము ఏం చేయాలంటే, మా దగ్గర ఉన్న ఇన్ని రోజులు వీటితోనే బతికినాం, ఇవే సర్వస్వం అనుకున్నాం, ఇవి కాదయ్యా అని అమ్మేసి అపోస్తుల పాదం మీద అందరు పెట్టినారు. అర్థమైందా? అదే 4వ అధ్యాయం చివరి భాగం. 5వ అధ్యాయంకి వచ్చేసరికి అందరు చేసినట్టే మనోడు చేసిండు. అర్థమైందా? ఇక భార్య భర్తలు ఇద్దరు కూర్చున్నారు. ఇక జాగ్రత్త వినండి, ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అమ్మ పొలం అమ్మితే 1,00,000 వచ్చింది, లెక్క ప్రకారం మనం ఎంత వేయాలి? 1,00,000. ఇమాజిన్ చేద్దాం, అంటే అనుకుందాం, చేస్తాం 10,000 వేయాలి. నువ్వు 10,000 వేస్తే మంచిగా అనిపిస్తలేదేమో. కానీ మన ఇద్దరం ఏం చేద్దాం తెలుసా? ఇద్దరం ఒక మాట మీద ఉండాలి, సరేనా? నేను ఒకటి చెప్పి నువ్వు ఒకటి చెప్పొద్దు. ఇద్దరం 5,000 ఇద్దాం. పేతుడికి ఏం చెప్తాం తెలుసా? 50,000 వచ్చిందయ్యా పొలం అమ్ముతాను చెప్తాం, సరేనా? ఇద్దరం ఇదే మాట మీద ఉండాలి. నువ్వేమవుతాని ఇక నేను పోయి 5,000 ఇచ్చేస్తాను మనోడు వచ్చినాడు. అర్థమైంది? వచ్చి ఈయన ఏం మాట్లాడలే, ఇంకా మీరు జాగ్రత్త వినండి. అనని ఏం మాట్లాడలేదు. 5,000 పట్టుకొని వచ్చి పేతురు నిలబడితే పేతురు అన్నాడు, అయ్యా దేవుని ముందు అబద్ధం ఆడటానికి నీకు ఎంత ధైర్యం రాశారు అంటే, నా స్టైల్లో చెప్తున్నాను నేను, అక్కడ మాట ఉండదు. అట్లా రాయబడి మాట తెలుసా? ఈ మాటలు వినుచూనే కింద పడి ప్రాణము విడిచేస్తుంది. రెస్పాండ్ అయ్యే టైం కూడా ఇవ్వాలి అననీయాకి దేవుడు. బాగా చదవండి. అయ్యో దేవా క్షమించు అనే టైం రాలేదు ఆయనకి. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు నీకెంత ధైర్యం? ఆ మాటలు వినుచూనే అననీయ పడి ప్రాణము విడిచేనండి. పోయింది. నేను అనుకుంటా, ఓ నిమిషం టైం ఇచ్చుంటే దేవుడు అననీయ క్షమాపణ అడుగుతుంటేనేమో, నాకు తెలియదు. ఎందుకట్లా జరగలేదు అంటే నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, అన్నీ తెలుసు మనోనికి, ఆయన దేవుణ్ణి మోసం చేయాలనుకున్నాడు. ఇవన్నీ అవ్వదు తెలియదు. అర్థమైందా? కంటిన్యూషన్లో ఈయనను చుట్టేసి పాతి కూడా పెట్టేసిరు మనోళ్ళు. అమ్మకు చెప్పలేరు, ఏడుస్తుందని. మెల్లగా ఇది అందరికి ఏంటి, ఆయన ఇంకా ఇంటికి వస్తలే, టైం అయింది, ఉదయం పోయాడు, మధ్యాహ్నం లంచ్ కూడా రాలేడు, సాయంత్రం అవుతుంది, ఏందబ్బా అని ఈమె మెల్లగా వచ్చి ఆయన దగ్గరికి. అక్కడ రాయబడి మాట ఇవన్నీ ఎరుగగానే అని ఉంటుంది. అంటే ఇవేం తెలియదట, భర్త చచ్చిపోయాడు, పాతి పెట్టరు కూడా తెలియదు ఈమెకి. వచ్చి అయ్యా మా భర్త ఏడి అంటే, అమ్మా మీరిద్దరూ కలిసి ఎందుకమ్మా దేవుని మోసపోతే, ఈమెకు కూడా అంతే, మీరు నేను ప్రాణం విడిచి చచ్చుతుంది. రెస్పాండ్ అయ్యే టైం వీళ్ళిద్దరికి ఎందుకు లేదు? ఇద్దరు కానుక తెచ్చిర్రు, గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే చూడండి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం ఇప్పుడు తీయండి, ఇప్పుడు చదువుదాం ఆ మాట. మొదటి వచనం చూడండి. ఏం చేసిరంటే ఇద్దరు ఏకమే, అంటే కలిసే మాట్లాడుకున్నారు. అమ్మేసి భార్య అంటే అర్థమైంది, తెలుసు, ఇద్దరు తెలుసు, ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు. అమ్మ మనం 10,000 ఇవ్వాలి కానీ 5,000 ఇద్దాం,
అని ఇద్దరు అనుకొని 5,000 పట్టుకొని ఎక్కడికి వచ్చినారు? మన- ఇప్పుడు చూడండి 3వ వచనం చూడండి. అప్పుడు పేతురు కొంత తెచ్చి అపోస్తుల పాదంలో యుద్ధ పెట్టిన ఇచ్చేసిండిగా. ఇప్పుడు కింద చూడండి. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఆ, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అది అన్నట్టు చెప్పుంటే అయిపోయేది కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా 1,00,000 అమ్మినాం కానీ అవసరం ఉంది 5,000 పెట్టుకుంటున్నాం, ఇగో 5,000 ఇస్తున్నాం అని చెప్పింటే అయిపోయేది కదా అయ్యా. నువ్వు మరింత దారుణంగా ప్రవర్తించినావు. అర్థమైందా? ఇప్పుడు కింద చూడండి ఇంకేముంటదు. నువ్వు మనుషులతో కాదు, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. ఆ, అననీయ ఈ మాటలు వినిచూని అననీయ ఈ మాటలు ఈ వినిచూని మాటలు వినిచూని అర్థమైందని చెప్పింది. వినుచూనే పడి ప్రాణం విడవగా రెస్పాండ్ అయ్యే టైం లేడు దేవుడు ఆయనకు పాపం. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని పేతురికి చెప్దామమ్మా అని ఆలోచన చేసి ఉంటే వేరేది అయ్యేడేమో, కానీ దేవుణ్ణి మోసపుచ్చుదాం అనుకున్నారు. అందుకే 6వ వచనం చూడండి, 7వ వచనం చూడండి. ఇంచుమించు 3 గంటల సేపటికి ఆ, ఆ, అంటే లంచ్ టైం అయిపోయింది, మనోడు ఇంకా ఇంటికి వెళ్ళడానికి అమ్మాయి ఇప్పుడు వచ్చింది. 3 గంటలకు వచ్చింది. పేతురు ముందు నిలబడి ఇప్పుడు చూడండి పేతురు ఏమన్నాడు మళ్ళా. ఆ, ఆ, ఇప్పుడు చూడండి పేతురు అవకాశం ఇచ్చింది ఈమె బతుకుతుందేమో అని. అంతే కదా? డైరెక్ట్ గా పేతురు ఏమని, అమ్మా నీ భర్త చెప్పిండు, నా అర్థమైంది, ఇప్పుడు చచ్చిపోయిన తెలిసి నిజం చెప్పేదేమో యాక్చువల్గా, కానీ తెలియదు కదా ఈమెకి. తెలియకుండా మనోడు ఏమన్నాడంటే, అమ్మ ఇంతకీ అమ్మిన అంటే ఇద్దరు కూర్చొని ముందే మాట్లాడుకోలేదు ఉదయం 9 గంటలకి ఇట్లా. అమ్మ ఇప్పుడు మా ఆయన చెప్పింది నేను చెప్పాలి, అయ్యా అంత 50,000కి వచ్చింది అయ్యా పొలం, అందుకే 5,000 తెచ్చినాం అని ఈమె చెప్పింది ఆన్సర్ మంచిగా. ఇప్పుడు కింద చదవండి. అందుకు పేతురు ఇప్పుడు చెప్తుండు మనోడు ఏమో తెలుసామా, ఈ మాట చెప్పినందుకే ఈ పని చేసినందుకే మీ ఆయన కూడా పాతి కూడా పెట్టేసిరు, నీకు చెప్పలేదు అని. చూడండి ఇప్పుడు ఏముందో, వెంటనే ఏమంటారు, పెనిమిటి పాదములు వాకిటిని ఉన్నాయి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదం ఈమెకేం టైం ఉంది? నేను అంటున్నా అట్లా కావద్దు మనం అని. అర్థమైందా? మీ జీవితాన్ని అలా తయారు చేసుకోవద్దు. దేవుడిని తెచ్చే కానుక సంతోషించాలి. నువ్వు ఇచ్చేది, అందుకని నన్ను ఎంత ఇచ్చినావో ఎంత దాపెట్టుకున్నావో దేవునికి తెలుసు. కాబట్టి దాపెట్టుకుంది దేవునికి తెలియదు. ఇంతే అను మొండేస్తే గనక ఇలా జరుగుతుంది అని నేనేం చెప్పించటం లేదు, మిమ్మల్ని భయపెట్టడం లేదు. కానీ ఒకటి విశ్వాసంలో ఆలోచిస్తాం, నా కానుక దేవునికి తృప్తి అయినా, అని నేను ఇచ్చేది సంతోషిస్తాడా? నేను ఉదయం లేచి ఉదయం వెళ్తూ ఉన్నా, రాత్రికి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తూ ఉన్నా, నెలంతా కష్టపడుతున్నా, టైంకి జీతం నాకు ఇస్తా ఉన్నాడు నా యజమాని, ఇన్ని మేలు చేస్తూ ఉన్నాడు దేవుడు, నేను దేవునికి ఇస్తున్నానా కరెక్ట్గా? నీ కానుక దేవుని స్తుతిస్తుందా? నీ కానుక దేవుడు స్వీకరిస్తున్నాడా? నీ కానుక దేవుడు సంతోషిస్తున్నాడా? ఒకవేళ లేకపోతే నేను దేవుని నామంలో మీ అందరినీ చేసే విజ్ఞాపన, మనం ఇచ్చే విధానం మార్చుకుందాం, మనం చేసే తప్పుని సరిదిద్దుకుందాం. ఇకనైనా ఇవ్వటంలో ఎప్పుడు వెనకాడొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు ఇవ్వాలి అనకండి దేవుణ్ణి. దేవుడు ఆయన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చిండు, ఇవ్వటం ఆయన నేర్పించిండు మనకి. ఆయన ఇచ్చిన దాంట్లో కొంత మనం ఆయనకి ఇచ్చుచున్నాము. మనం ఇచ్చింది 10 అయితే దాపెట్టుకుంది ఎంతో తెలుసా? 90. దేవుడు 90 అడుగుతారే నేను. కొంచెమైనా దేవుడిని నిజాయితీగా ఇస్తాం. అలా ఇచ్చి దేవుడు మనందరిని బట్టి మహిమ పొందుతూ అనేకుల మధ్యలో సాక్షిగా నిలబెట్టుటకు ఆయన సన్నిధి మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.
తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధానంలో దేవుని మాటలు విన్న మనందరం